జై భీమ్. నా పేరు చిట్టేటి రమేష్, బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుంది. అందుకే ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టి రోడ్ల మీదకు వస్తున్నారు. అందులో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల సాధన కోసం బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించి దశలవారీ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. బీటీఏ డిమాండ్లు: 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే మంజూరు చేయాలి. 4 ఏళ్ల నుండి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవుల బిల్లులు సత్వరమే విడుదల చేయాలి. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను అమలు చేయాలి. ముఖ్యంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ను వెంటనే అమలు చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఉన్న 34,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించుటకు ప్రభుత్వం వెంటనే రూట్ మ్యాప్ను ప్రకటించాలి. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ఉన్నత చదువులు చదువుకున్నట్టుకు జీవో నంబర్ 342 ప్రకారం ఇచ్చే పర్మిషన్ జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లోనే ఇవ్వాలని బీటీఏ డిమాండ్ చేస్తుంది. తక్కువ రోజుల పేరుతో పాఠశాలల మూసివేతను నిలుపుదల చేయాలి. వాటిని బలోపేతం చేయుటకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. నూతనంగా అప్గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలను మౌలిక వసతులు కల్పించాలి. మెగా డిఎస్సి 2025లో జరిగిన అవకతవకలను వెంటనే పరిష్కరించాలి. మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిస్టులు తయారు చేసి పదోన్నతులు చేపట్టాలి. ఆశ్రమ మరియు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో పదోన్నతులు చేపట్టాలి. అన్ట్రైన్డ్ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీసులో ఉన్నత చదువులు చదువుకున్నట్టుకు పర్మిషన్ ఇవ్వాలి. గత సంవత్సరం నుండి హై స్కూల్ ప్లస్లో నియామకాలు చేపట్టగా విద్యార్థులు చాలా నష్టపోవడం జరిగింది. కావున వచ్చే విద్యా సంవత్సరంలో హై స్కూల్ ప్లస్లో నియామకాలు చేపట్టి హై స్కూల్ ప్లస్లను బలోపేతం చేయాలని చెప్పి బీటీఏ డిమాండ్ చేస్తుంది. మొదలైన డిమాండ్లతో బీటీఏ పోరుబాటకు సిద్ధమైంది. మార్చి 6 నుండి ప్రత్యక్ష ఆందోళనలు కొనసాగుతాయి. ప్రస్తుతం అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినత పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులకు, కలెక్టర్కు వినత పత్రాలు ఇచ్చిన జిల్లా శాఖలకు రాష్ట్ర శాఖ పక్షాన ప్రత్యేకమైన జైభీం తెలియజేసుకుంటున్నాం. రేపటి నుండి అనగా 28/2/2026 తేదీ నుండి ప్రజాప్రతినిధులకు వినత పత్రాలు ఇచ్చే కార్యక్రమం ఉంది. మీ జిల్లాలలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులకు వినత పత్రాలు ఇచ్చి మన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయండి. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల దగ్గర 342 జీవో ప్రకారం పర్మిషన్ ఇవ్వకపోవడం వలన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి